నమస్తే. వెల్కమ్ టు రాయల్ టీవీ రైతు. చాలా రోజుల తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఒక ఫుల్ వీడియో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కొంత ఈ మధ్యకాలంలో యూరియా కొరత అంతా కూడా ఇష్యూ జరుగుతూ ఉంది. మళ్ళీ వర్షాలు కూడా చాలా వరకు పడుతూ ఉన్నాయి. సో దీని నేపథ్యంలో కొంత రైతులంతా బిజీగా వ్యవసాయ క్షేత్రాలలో ఉంటారు. వీడియోలు చూసేంత ఓపికతో కూడా ఎవరు ఉండరు కనుక సో రైతుల కోసం కొత్త వీడియో తీసుకురాలేదు. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, డైరీ ఫామ్కి సంబంధించి ఒక రైతు అడిగిండు మనల్ని. ఏమని అంటే, అన్న మీరు రైతులకు సంబంధించినటువంటి డైరీ ఫామ్స్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు కదా, అయితే మేము కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు గతంలో చెప్పారు అంటే ఏ ప్రాంతాల్లో చూసుకోవాలి, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పారు. దాంతోపాటుగా ఏ రకంగా అంటే షెడ్ వేసుకునేది ఏ రకంగా ఉండాలి, షెడ్ డిజైనింగ్ ఎట్లా ఉండాలి అనేది కొంచెం అడిగిండు. దానికి సంబంధించి కూడా మనం వీడియో చేద్దాం. అండ్ దాంతోపాటుగా పశువులకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి అనే దానిపైన కూడా అడగడం జరిగింది. అయితే ముందుగా డైరీ అనే ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఫామ్ను ఎట్లా ఉండాలి అని అంటే వెడల్పుగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇంగ్లీష్ వర్డ్స్లో ఉన్నటువంటి సిఈయు అనేటువంటి షేపులలో ఉండే విధంగా చూసుకోవాలి, లేదా ఎల్ షేప్లో ఉండే విధంగా కూడా షెడ్ అనేది చూసుకోవాలి. ఇక దాంతోపాటుగా ప్రధానంగా పశువులను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నా, పశువులు సంత నుంచి తెచ్చుకోవాలా లేదా ఏ జాతికి సంబంధించి తెచ్చుకోవాలంటే, బర్రెలకు సంబంధించి మనం చూస్తే ముర్రా జాతి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి బర్రెలు. అదేవిధంగా ఆవులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఆవుల్లో గిర్ర జాతి కానివ్వండి, హెచ్ఎఫ్ కానివ్వండి, లేదనుకుంటే ఇతరత్ర ఆవులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అట్లాంటివి తెచ్చుకోవడం వల్ల కొంత పాల దిగుబడి ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే పాల దిగుబడి పెంచుకునేందుకు కూడా ఒక సులభతరమైనటువంటి అంశం ఏంటి అంటే, పచ్చిగడ్డి చాలా వరకు చాలామంది వేస్తూ ఉంటారు. అధిక మొత్తంలో పచ్చిగడ్డి వేయడం వల్ల ఎక్కువ మొత్తంలో పాలల్లో దిగుబడి పెరుగుతుంది, ఫ్యాట్ శాతం కూడా పెరుగుతుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. కానీ ఫ్యాట్ శాతం పెంచుకోవడానికి ముందుగా ఏం చేయాలి అంటే, మీరు ఎప్పుడైతే రోజుకు ఒకసారి 2 సార్లు పచ్చిగడ్డి ఇస్తున్నారో అదే క్వాంటిటీ ఎంతైతే పచ్చిగడ్డి అందిస్తున్నారో అంతే క్వాంటిటీలో ఎండుగడ్డి కూడా పశువులకు అందించాలి. ఖచ్చితంగా కూడా పాలు పితికేటువంటి సమయంలో, ఉదయం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ పాలు పితికేటప్పుడు దాన కానివ్వండి, లేదంటే కుడిది కానివ్వండి, లేదనుకుంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి లేదా నీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అందించకండి. కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో పశువులకు అలవాటు కావడానికి కొంత ఇబ్బంది కావచ్చు, కానీ ఆ తర్వాత పాల దిగుబడి ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశాలు అంటే, పాల దిగుబడి ఇవ్వడం అంటే నీళ్లు కానీ దాన కానీ ఇవ్వడం వల్ల అవి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాటిపైకి వెళ్ళడం జరుగుతుంది. నీళ్లు తాగడం వల్ల పాల యొక్క శాతం తగ్గిపోవడం, లేదంటే పాల క్వాంటిటీ అనేది తగ్గిపోవడం వల్ల పాల దిగుబడి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా రైతులు ఉదయం కానీ సాయంత్రం కానీ పాలు పితికేటువంటి సమయంలో దాన కానీ నీళ్లు కానీ ఎట్టి పరిస్థితులు అందించకండి. పాలు పితికిన తర్వాతే నీళ్లు కానీ దాన కానీ అందించండి. ఇక ఆ తర్వాత పశువులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి అడగడం జరిగింది. పశువులను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే, ప్రధానంగా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పశువులు కొనుగోలు చేసుకోండి. ఎందుకంటే సంతలలో అంటే మార్కెట్స్లలో, పెద్ద పెద్ద మార్కెట్స్లలో పశువులను అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే, అవి అంటే దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. చర్మ సమస్యకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడడం, లేదనుకుంటే వాటి తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చేటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి, అట్లాంటి వాటి ఉండొచ్చు. లేదనుకుంటే వాటికి సంబంధించి ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా వ్యాధులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా కూడా మీకు తెలిసిన వాళ్ళు, మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఆ జాతికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలిసినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది బర్రెలు కొనేటప్పుడు లేదంటే ఆవులు కొనేటప్పుడు మోసపోతూ ఉన్నారు. ఆ కొమ్ములకు రంగులు వేయడము, ఇది బర్రెలకు సంబంధించి ఆవులకు మంచిగా ఆయిల్ రుద్ది నీట్గా తయారు చేసి తీసుకురావడంతో బలంగా ఉన్నదని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారని అంటే, కొన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఈ ప్రోడక్ట్స్ని దానలో కలిపి ఇవ్వడం వల్ల, అవి తినే ఆహారంలో ఇవ్వడం వల్ల 24 అవర్స్ వరకు వాళ్ళ వెయిట్ కానీ, వాటి గ్రోత్ కానీ, వాటి లుక్ కానీ చాలా అద్భుతంగా కనబడుతుంది. దానివల్ల ఏంటంటే మనం అట్రాక్ట్ అయిపోయి అవి 10 లీటర్లు ఇస్తూ ఉన్నాయి, 15 లీటర్లు ఇస్తూ ఉన్నాయని చెప్పగానే మనం నమ్మి అవి కొనే ప్రయత్నం చేస్తున్నాం. అట్లా కొనడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది రైతులు లాస్ అవుతూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. అండ్ ప్రతి పశువుకు ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మీరు ఏదైతే పశువుకు పెడుతున్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ మీరు మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్సూరెన్స్లు కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. మరింత డీటెయిల్స్గా మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి రాయల్ టీవీ రైతు. అండ్ దాంతోపాటుగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.